సోదర మరి పాలకొల్లు దగ్గర దైవజనులు మేడపాడు నుంచి వచ్చిన ఎజ్రా గారు మన మధ్యలో ఉన్నారు. వారి సమయంలో వాక్యం అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి మహిమ కలుగును కాక. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. మన ప్రభువును రక్షకులైన యేసయ్య మహాపరిశుద్ధ నామమున మీకు అందరికీ వందనాలు. నన్ను ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించిన గనులైన దైవజనులు ఎలీషయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ స్థలంలో నన్ను వాడుకోవడానికి ఇష్టపడి దైవ చిత్తములో నిలిపిన దేవాతి దేవునికి సమస్త స్తుతియు ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఆమెన్. ఈ ప్రాంత వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ నామమున శుభాభివందనాలు తెలియచేస్తూ, ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము కానీ, ఈ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలందరూ కానీ దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు. అనేక దేశాల్లో నేటికి భయంకరమైనటువంటి వైరస్ ప్రభావం పట్టి పీడిస్తుంటుండగా ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ క్షేమ స్థితిని బట్టి మరొక్కసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుచుదాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సహోదరి తన కుటుంబంలో అనుభవిస్తున్నటువంటి భయంకరమైన పరిస్థితులు ఎవరికీ చెప్పుకోలేదు. ఉన్న పరిస్థితులు ఒక రకంగా తనను రోడ్డుకి ఈడ్చాయి. భర్త పట్టించుకోడు, పిల్లలు మాట వినరు, ఎటు చూసినా నాన్న వాళ్ళు ఉన్నా లేనట్టే, ఎవరు ఆదుకునేవారు లేరు. ఏ విధంగా చూసినా ఆమెకు ఆదరణ అనేది లేనే లేదు. ఇక తన కాళ్ళ మీద తాను నిలబడటం ఒక్కటే పరిష్కారంగా ఎంచుకుంది. ఒక మంచి కుటుంబంలో నుంచి వచ్చింది. ఏదో ఒక అయ్యి చేతిలో పెడితే మా బాధ్యత తీరిపోయింది అనుకున్నటువంటి తల్లిదండ్రులకి ఆ బాధ్యత కాస్త తీర్చుకొని వారు చేతులు దులిపేసుకున్నారు. ఇక ఆ కుటుంబంలోకి వెళ్ళిన నాట నుండి ఆమెకు కన్నీరు, వేదన, దుఃఖం, బాధ అంతా ఇంత కాదు. చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఒకవేళ చెప్పుకున్నా ప్రయోజనం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇటువంటి భర్త ఇప్పుడు త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, భయంకరమైనటువంటి వ్యసనపరుడిగా, భూమి మీదే నరకం చూపిస్తున్నటువంటి పరిస్థితులు తట్టుకోలేక ఇంటి దగ్గర ఉండి నరకం అనుభవించే కంటే బయటికి వెళ్ళి ఏదైనా ఒక వ్యాపారం చేసుకుంటే 4 డబ్బులు వస్తాయి, కుటుంబం పోషించబడుతుంది. ఇంటికి ఏమి తేకపోగా భార్యను హింసిస్తూ పుట్టింటి నుండి ఏదైనా తెమ్మని పలు విధాలుగా హింసించేటువంటి భర్త పరిస్థితులు తట్టుకోలేక ఏదో ఒక ప్రక్కన చిన్న అప్పు చేసుకుని చిన్న వ్యాపారం మొదలుపెట్టింది. ఆ వ్యాపారం కాస్త మెల్లగా తన బ్రతుకు తెరువుకు చాలనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అదే కాస్త ఆధారంగా ఉన్నటువంటి ఆ జీవనాధారాన్ని ఆమె చేసుకుంటూ అలా ఊరూరా ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఒక దినం తన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఒక దినం ఆమె జీవితంలో ఎదురయ్యింది. అదేమిటంటే, ఇలానే ఒకచోట బహిరంగ సభలు ఏర్పాటు చేశారు.
బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఆ రోజు మొదటి రోజు పగటి కాలం వచ్చిన వారందరితో కూడా దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడికి వచ్చినటువంటి స్త్రీలు అనేక మంది వారి బాధలు చెప్పుకుంటున్నారు. దైవజనుడితో వారి కష్టాలు చెప్పుకుంటున్నారు. ముందుగా వచ్చినటువంటి కొంతమంది స్త్రీలు, అయ్యా నా భర్త ఇలాగయ్యా, నా బిడ్డ ఇలాగయ్యా, నా కుమార్తె ఇలాగయ్యా, వారి మాట ఇంటలేదయ్యా, ఇటు భర్త అటు పిల్లలు కుటుంబ పరిస్థితులు ఇవన్నీ ఆలోచిస్తుంటే బ్రతకాలని అనిపించట్లేదయ్యా. అందుకే సావొక్కటే పరిష్కారం అనుకున్నటువంటి పరిస్థితుల్లో నాకు తెలిసిన ఒక సహోదరి, ఇదిగో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు మీ సమస్యలు పరిష్కరించబడతాయి, మీ కష్టాలన్నీ తీరుతాయి, నాతో రండి అని తీసుకుని వస్తే, అయ్యా ఇదిగో ఈరోజు ఈ స్థలానికి మేము వచ్చాం, మీరు ప్రార్థన చేస్తే ఎన్నో సమస్యలు పరిష్కరించబడ్డాయని పలానా సహోదరి చెప్పగా మేము విన్నామయ్యా. అదే నిజమైతే గనక ఆ ప్రభు తప్ప మాకిక వేరే దేవుడు ఎవ్వరూ లేరనుకుని ఆయన్నే వెంబడిస్తామయ్యా. అయ్యా మా కొరకు ప్రార్థన చేయమని వారు గోడు చెప్పుకుంటా ఉన్నారు. అలా వారు చెబుతూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో పరిస్థితులు అలా ఎందుకు వచ్చినాయి ఏమిటి అని కొంతమంది స్త్రీల్లో ఉన్నటువంటి లోపాలను కూడా ఆయన గమనించి, అమ్మా మీరు కూడా కుటుంబంలో ఇలా ఉంటే పరిస్థితులు ఇలా తప్పకుండా పరిష్కరించబడతాయి, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండర్రా అని చెప్పి ఆ స్త్రీలకు చెప్పే కొన్ని సలహాలు వింటూ ఉన్నప్పుడు ఈమె కూడా, ఇంతమంది గుమ్ముకూడు ఉన్నారు కదా, నా వ్యాపారం బాగా సాగుతుంది అనుకుని, వ్యాపార లక్షణం ఏమిటంటే ఎక్కడ 10 మంది ఉంటే అక్కడికి వెళ్తే నా వ్యాపారం సాగుతుంది అని అనుకుంటారు. ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అక్కడ వ్యాపారం సాగుతుంది అనుకునేటువంటి ఒక ఆలోచన ప్రతి వ్యాపారస్తునికి ఉంటుంది ఖచ్చితంగా. అలా ఆ ఉద్దేశంతో ఈమె ఆ స్థలానికి వచ్చి తన వ్యాపారం కొనసాగించటానికి ఇది మంచి సమయం అనుకుని, ఇంతమంది ఇక్కడ గుమికూడున్నారు కనుక తప్పకుండా ఇక్కడ నా వ్యాపారం కొంచెం బాగుంటుందేమో అనుకున్నది. తీరా అక్కడికి వచ్చి చూస్తే ఆమెకు కొంచెం బాధ అనిపించింది. ఇదేదో అనుకున్నాను, తీరా చూస్తే ఇది యేసు ప్రభుకి సంబంధించిన భక్తి కార్యక్రమాలు ఏవో జరుగుతున్నాయి, మనకెందుకులే అనుకుని వెళ్ళిపోవాలి అనుకునే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక సహోదరి, సిస్టర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి ఇలా అడుగుతూ ఉంటే, నేను వేరే పని మీద నా వ్యాపార రీత్యా నేను ఈ స్థలానికి ఇలా వచ్చాను, నేను పొరపాటున వచ్చాను కాబట్టి మాది పలానా అని చెప్పి వెళ్ళిపోతున్న సమయంలో, లేదు సిస్టర్ ఇక్కడి వరకు వచ్చారు కదా, ఒక్కసారి దైవజనుడితో ప్రార్థన చేయించుకుని వెళ్ళండి అని కొంచెం అలా ఆహ్వానిస్తే ఆమె సరే ఏదైతే ఏమి ఈమె ఎందుకు అడుగుతుందో సరే అలా ప్రార్థన చేయించుకుని, ఏ దేవుడైనా నన్ను కరుణించకపోతాడా అనుకుని అలా వెళ్ళి ప్రార్థన చేయించుకుని వచ్చేద్దాం అనుకున్నటువంటి ఆమెకు చాలామంది సమస్యలు చెప్తున్నప్పుడు దైవజనుడు కొన్ని సలహాలు ఇస్తున్నటువంటి ఆ సలహాలు ఆమెకెందుకో, నాకు కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయి కదా, ఇలాంటి సలహా నాకు ఇచ్చేవారు ఎవరు లేరే, ఈ కొద్ది సమయంలోనే ఇంతమంది ఈ సమస్యలకు పరిష్కారము వారికి ఇలా చక్కగా జ్ఞానము వివేకం కలిగినటువంటి ఈ మంచి మాటలు ఈయన చెప్తున్నారే, సరే కాసేపు ఉంటే ఇక్కడ కాసేపటికి మీటింగ్ జరుగుతుంది అంటున్నారు కదా, అసలు వీళ్ళు ఏదేదో చెప్తారు కదా, ఏం చెప్తారో విందాం అనుకుని, సరే ఈరోజు వ్యాపారం లేకపోయినా పర్వాలేదులే, కనీసం 1 గంట 2 గంటలు ఇక్కడ గడిపి వెళ్తే మంచిది అనుకుని మనసు కొంచెం స్థిరపరుచుకుని అక్కడ ఉండటానికి నిశ్చయించుకుంది. ఆ రోజు దైవజనుడు చెప్పినటువంటి వాక్యం
తనని ఎంతో ఆదరించింది, ధైర్యపరిచింది, బలపరిచింది. అరే, ఇంత చక్కటి మాటలకి నేను ఇంతకాలం ఎందుకు దూరంగా ఉన్నానా అని ఆలోచించటం మొదలుపెట్టింది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుందాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవ భక్తి గల యొక్క స్త్రీ వినుచుండేను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తొయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరసెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సింపుల్గా చెప్పబడినప్పటికీ ఆమె విషాదమైన గాథ ఇందులో దాచబడి ఉంది. ఆమె అనుకున్న రీతిగా స్థలానికి వచ్చింది. ఏం చెబుతారా అని వినడం ప్రారంభించింది. ఆమె వింటూ ఉన్నప్పుడు ఆమె అనుకుంటుంది, నేను ఇంతవరకు భక్తి చేస్తున్నాను, కానీ నా భక్తిలో లేనటువంటి విశేషం ఏదో వీరు చేసే భక్తిలో ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుచుదాం. వీరు చేసే భక్తిలో ఉంది. ఆమె కూడా గతములో దైవ భక్తి కలిగిన స్త్రీ అని ఇక్కడ రాయబడింది. దైవ భక్తి గల స్త్రీ. గతము ఆమె ఎంత భక్తి చేస్తున్నప్పటికీ ఆ భక్తిలో ఆమెకు ఏ విధమైనటువంటి ప్రయోజనం కలగనట్టుగా ఇక్కడ అనిపిస్తుంది. ఆమె ఆలోచించింది, ఇంతకాలం నేను చేసిన భక్తికి ఈ భక్తికి ఏదో తేడా ఉంది. సరే, నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేపించుకుని దేవుని మాటలు విని వెళ్తున్నాను. నేను ఇంటికి వెళ్ళేటప్పటికీ నా కుటుంబంలో మార్పు కనిపించాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని దైవజనుల చేత ప్రార్థన చేపించుకుని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత తన భర్త, పిల్లలు అందరూ ఇంటిలో ఉండగా చెప్పింది, పలానా చోట అనుకోని రీతిగా నేను వెళ్ళాను, అక్కడ చెప్పే మాటలు నేను విన్నాను. ఆ మాటలు వింటున్నప్పుడు నాలో ఉన్న లోపాలు కూడా నాకు అర్థమయ్యాయి. కనుక ఆత్మరక్షణ అనేది ఎంత ప్రాముఖ్యమైందో నాకు అర్థమైంది. ఇంతవరకు వ్యాపారం చేసి నేను మిమ్మల్ని పోషిస్తున్నాను. దయచేసి మనమందరము ఈ రాత్రికి జరిగే కూడికకు, అక్కడ ప్రార్థన కూడిక జరుగుతుంది, ఈ రాత్రి మనం వెళ్దాం, చూద్దాం. ఈ యేసు ప్రభు ఏ కార్యం చేస్తాడో చూద్దాం. ఎంతవరకు నేను ఎంతో భక్తి చేశాను, సరే ఈ భక్తిలో ఏముందో మనం చూద్దాం, పదండి వెళ్దాం అని చెప్పి తన భర్తని, పిల్లల్ని నచ్చ చెప్పుకుని ఆ ప్రార్థన కూడికకి తీసుకుని వెళ్ళిన తర్వాత వారు వాక్యం విన్నారు. భర్త బాధ్యత ఏంటో భర్తకు అర్థమైంది. ఆ రాత్రి తను పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. యేసు ప్రభువా, నేను పాపిని, కుటుంబ బాధ్యత ఎరుగకుండా నేను బ్రతికినటువంటి మూర్ఖుణ్ణి, నన్ను క్షమించయ్యా. పిల్లలు కూడా ఇదిగో తల్లి ఇంత కష్టపడుతున్నా మేము కనీసం ఆమె కష్టమేంటో తెలియకుండా మేము మూర్ఖంగా జీవించిన పిల్లలమే, అయ్యా మమ్మల్ని కూడా క్షమించండి. ఆ రాత్రి వారిలో ఒక గొప్ప పరివర్తన కలగటం, ఆ కుటుంబం అంతా బాప్తీసాలు పొందటం, ఇదంతా అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరిగిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఆయన శక్తి, ఆయన సామర్థ్యం,
ఆయన ప్రభావం, ఆయన మహిమ, ఆయన ఆశీర్వాదం, దైవ భక్తి కలిగిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు సంపూర్ణంగా అనుగ్రహించే దేవుడు. గతంలో ఆమె చేసిన భక్తికి ఈ భక్తికి వ్యత్యాసం ఏంటో ఆమె గ్రహించిన తర్వాత, ఈ నిజమైన భక్తిని నేను అనుసరిస్తున్నప్పుడు ఇదిగో నేను తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో నేను తీసుకోవాలని చెప్పి ఆమె హృదయం తెరిసిందంట. అంతకుముందు భక్తి చేసింది కానీ ఆమె హృదయం కఠినమైపోయింది. ఆ మాటల్లో మార్పు లేదు, ఆమె ప్రవర్తనలో మార్పు లేదు, ఆమె పద్ధతుల్లో మార్పు లేదు. ఇప్పుడు దేవుని మాటలు వినటం ద్వారా ఎలా బ్రతకాలో దేవుని వాక్యం ఆమెకు గ్రహింపు కలుగ చేసినప్పుడు, జ్ఞానాన్ని బోధించినప్పుడు, భర్తతో ఎలా ఉండాలో, పిల్లల్ని ఎలా చక్కగా వారిని సరిదిద్దుకోవాలో ఇవన్నీ దేవుడు ఆమెకు నేర్పించినప్పుడు జ్ఞానం కలిగి తన కుటుంబాన్ని కట్టుకుంది. ఇప్పుడు భర్త అంటున్నాడు, అమ్మాయి ఇంతవరకు నేను మూర్ఖుడిగా జీవించాను కదా, ఇక నుంచి నీవు వ్యాపారానికి వెళ్ళటానికి వీల్లేదు, ఆ వ్యాపారం ఏదో నేను చేస్తాను. పిల్లలు అంటున్నారు, అమ్మా మేము కూడా ఏదో పని చేస్తాం. అమ్మా ఇంతవరకు నువ్వు మా కొరకు కష్టపడ్డావు, గొప్పింటిలో నుంచి వచ్చావు, కష్టమంటే తెలియకుండా బ్రతికిన కుటుంబంలోంచి వచ్చావు, కానీ ఇంట్లో ఎప్పుడు అడుగు పెట్టావో నీ కష్టాలు ప్రారంభమయ్యాయి. కనీసం ఇక నుంచి అయినా నేను సుఖపెట్టకపోతే మేము మనుషులమే కాదని చెప్పి ఇప్పుడు ఆమె భర్త పిల్లలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆమె జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. జీవితపు విలువలు నేర్పించే దేవుడు, ఎవరి బాధ్యతలు వారికి గుర్తు చేసేటువంటి దేవుడు, వ్యసనాల నుంచి విడిపించి, పాపము నుంచి విడిపించి, దుర్మార్గత నుండి విడిపించి, దుష్టత్వం నుంచి విడిపించి, మూర్ఖత్వం నుంచి విడిపించి మనిషిని మనిషిగా మార్చగలిగే మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ రాత్రి మనందరి జీవితంలో అద్భుతాలు జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇజ్రాయెల్ దేశంలో యూదా మతం అనేది ఒక గొప్ప మతం. ఆ మతానికి ఉండేటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, వారికి ఉండేటువంటి నియమాలు, నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ధర్మశాస్త్రం ఏం చెప్తే అదే వేదవాక్కు. కానీ ఆ ధర్మశాస్త్రంలోనే ఈ లోకానికి ఒక మెస్సయ్య, లోకరక్షకుడు, సర్వ మానవాళిని పాపము నుండి, శాపము నుండి విడిపించటానికి ఒక విమోచకుడు వస్తాడు. ఆయన తన అమూల్యమైన రక్తాన్ని సిందిస్తాడు. ఆయన ఒక గొర్రె పిల్లగా సర్వ మానవాళి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తాడు అనేటువంటి లేఖనాలు ఉన్నాయి. ఈ లేఖనాలన్నిటినీ వారు ఎరిగి ఉండి కూడా ఈ లోకానికి ఆ మెస్సయ్యగా, లోకరక్షకుడిగా, పాపశాపాల నుండి పరిహరించేటువంటి ఏకైక దేవాతి దేవుడిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ దైవ స్వరూపుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ రోజుకి ఆ యూదులు దేవునిగా అంగీకరించరు. అలాంటి భయంకరమైన మూర్ఖత్వంలో ఉన్నటువంటి ఆ ప్రజల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరుడిగా సంచరిస్తున్నటువంటి దినాల్లో ఒక సంఘటన జరిగింది. ఈ యూదులకి యాజకులు, ప్రధాన యాజకులు ఉంటారు. ఈ యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అనేటువంటి తెగలు ఉంటాయి. వీరు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా అంగీకరించలేదు. ఈ యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా చంపాలని వారు నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉండేవారు. ఆయన్ని ఎక్కడ తప్పు పట్టుకుందాం, ఆయన ఎలా
నేరం మోపి ఇరికించుదాం, ఎలా చంపాలి అని కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉండేవారు. అలాంటి కుట్రపూరితంగా ఆలోచిస్తున్న ఒక కుటుంబంలో ఆ ప్రధాన యాజకుని యొక్క కుమారుడు గ్రుడ్డివాడిగా పుట్టాడు. గ్రుడ్డివాడిగా పుడితే ఆ నోట ఈ నోట అందరూ కథలుగా చెప్పుకుంటున్నారు. యేసుక్రీస్తు అనే ఆయన ఇదిగో గుడ్డివాడిని బాగు చేశాడు, చెవిటి వారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు, పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని బాగు చేశాడు, దయ్యం పట్టిన వారిని స్వస్థపరుస్తున్నాడు. ఇలా రకరకాల వ్యాధి రోగ రుగ్మతల చేత బాధపడుచున్న వారు ఆయన దగ్గరికి వెళ్తుంటే బాగుపడుతున్నారు. భయంకరమైనటువంటి వ్యసనపరులు మార్చబడుతున్నారు. ఆయన బాధలు విని, ఆయన మాటలు విని జన సమూహాలు గుంపులుగా వేల కొలది తరలి వస్తున్నారు. కాబట్టి ఆయన ఎటువంటి వ్యాధినైనా బాగు చేస్తున్నాడు. ఎటువంటి భయంకరమైన వ్యక్తులనైనా తన ఉపదేశాల ద్వారా ఒక శ్రేష్టమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ బోధలు వింటున్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడుతున్నారని చెప్పి ఆ నోట ఈ నోట మొత్తం వింటూ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సంతోషించేవారు కొంతమంది అయితే, ఆయన రోజు రోజుకి గణపరచబడటం చూసి వారవలేక ఇప్పుడు ఈ ప్రధాన యాజకుని యొక్క ఇంటిలో కొంతమంది సమావేశమై ఈ యేసు అనేవాడిని మనం ఎలా లేకుండా చేయాలని ఆలోచన చేస్తూ వీరు మాట్లాడుకుంటున్నారు. ఇదిగో మొన్నేమో అలా చేశాడంట, నిన్నేమో ఇలా చేశాడంట. రోజుకి అతన్ని వెంబడించేవారు ఎక్కువ అవుతున్నారు. కాబట్టి మనం ఏమైనా సరే దీన్ని అరికట్టాలి అని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో ఈ పిల్లాడు విన్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ డాడీని అడిగాడు, డాడీ యేసు ఆయన గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారే, ప్రతి వ్యాధి నుండి బాధల నుండి వారు బాగుపడుతున్నారని మీరే చెబుతున్నారే, మరి ఆయన మంచి పనులే కదా చేసేది. కుటుంబాలు బాగుపడుతున్నాయి, వ్యక్తుల జీవితాలు మార్చబడుతున్నాయి, శాపం అంతా పోతుంది, ఆశీర్వాదాలు పొందుతున్నారు. మరి అలాంటప్పుడు ఆయన్ని చంపాలనే ఆలోచన మీకు ఎలా వస్తుంది డాడీ? తప్పు కాదు. ఒక మంచి వ్యక్తిని గురించి ఎందుకు మీరు ఎలా ఆలోచిస్తున్నారు? అయినా నాకు ఒక ఆలోచన వచ్చింది డాడీ, మరి నాకు కళ్ళు కనిపించట్లేదు కదా, ఒక్కసారి ఆ యేసై దగ్గరికి నన్ను తీసుకెళ్ళొచ్చుగా, నా కళ్ళు వచ్చేస్తాయిగా, ఎంతోమంది బాగుపడుతున్నారంట కదా, ఆ యేసు దగ్గరికి నన్ను కూడా తీసుకెళ్ళి డాడీ అంటే, ఏయ్ నోర్మై, ఏం మాట్లాడుతున్నావురా? మేము ఎంతవరకు మాట్లాడుకున్నదేంటి, నువ్వు అంటున్నదేంటి? అయినా వాడు ప్రార్థన చేస్తే నీకు కళ్ళు వస్తాయా? నోర్మై, డాడీ నీకు దండం పెడతాను డాడీ, నా బాధ నాకే తెలుసు, మీకు తెలీదు డాడీ. ఆ యేసు దగ్గరికి నన్ను తీసుకెళ్ళవా, నన్ను తీసుకెళ్ళి డాడీ అని అంటే, నోర్మి ఇంకొకసారి ఆ యేసు అనేవాడు పేరెత్తావో చంపేస్తాను, జాగ్రత్త. డాడీ అలా కాదు డాడీ, నేనంటే మీకు ప్రేమ లేదా? రేయ్, నీకు పెంచటమే దండగా, నోరు మూసుకుని ఊరుకో. నేను వద్దన్నది మరలా దాన్ని రెట్టిస్తావు, నాకు కోపం వచ్చిందంటే మెడపట్టి బయటకి ఏంటేస్తాను, జాగ్రత్త. ఆ గుడ్డివాడు అనుకున్నాడు, ఈ పాపిష్టి ఇంటిలో వాళ్ళు పెట్టే ముద్ద తిని కుక్క బ్రతుకు బ్రతికే కంటే ఆ యేసును వెతుక్కుంటూ వెళ్తే నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతాను. ఇలాంటి పాపిష్టి ఇంటిలో నేను ఉండను, ఒక్క క్షణం కూడా ఉండను. డాడీ నువ్వు గెంటటం కాదు, నాకు నేనుగా వెళ్ళిపోతున్నాను. అంత కాడకు వస్తే నేను బాగుపడటం నీకు ఇష్టం లేదు. ఏ తండ్రి అయినా తన బిడ్డ కొరకు
ఏమైనా చేయగలుగుతాడు, ఎంతకైనా తగ్గించుకుంటాడు. నేను బాగుపడటం నీకు ఏమాత్రం ఇష్టం లేదు కనుక ఇలాంటి ఇంటిలో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, నేను ఈ క్షణమే వెళ్ళిపోతున్నాను. నువ్వు మెడపెట్టి కంటటం కాదు, నాకు నేనుగానే వెళ్ళిపోతున్నాను. రోజులు గడుస్తూ ఉన్నాయి, బ్రతుకుదేరువు ఏమీ లేదు. ఒక బట్ట పరుచుకుని ఒక రోడ్డు ప్రక్కన, ఒక త్రోవ ప్రక్కన అడుక్కుంటూ, అయ్యా ధర్మం, అమ్మా ధర్మం అని భిక్షం అడుగుతూ కాలం గడుపుతున్నాడు. తనకొక ఆశ ఏంటో తెలుసా? ఏదొక రోజున ఈ మార్గం గుండా యేసు వెళ్ళకపోతాడా, ఆయన నేను కలుసుకోబోతానా, ఆయన నన్ను స్వస్థపరచకుండా ఉండడు, తప్పకుండా నన్ను ఒక రోజున ఆయన దర్శిస్తాడు, ఈ మార్గం గుండా వస్తాడు, ఏ రోజుకైనా ఆయన కొరకు నేను ఎదురు చూస్తూనే ఉంటానని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాక కొరకు ఆ త్రోవ ప్రక్కనే కూర్చున్నాడు. ఎంతోమంది వెళ్తున్నారు, రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రానే వచ్చింది, ఓ పెద్ద చప్పుడు వినపడుతుంది, కోలాహలం వినపడుతుంది, సందడి వినపడుతుంది. ఏ రాజకీయ నాయకుడో అనుకుని వచ్చి వెళ్ళేవాడిని అడుగుతున్నాడు, బాబు ఇంత అడావిడి ఉంది కదా, ఇదిగో ఏదో గొప్ప పెద్ద శబ్దం కింద చాలా అడావిడిగా వస్తున్నట్టుగా ఉంది కదా, ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అని అడిగితే వారు అన్నారు, ఈ మార్గం గుండా నజరేయుడైన యేసు అనేవాడు వస్తున్నాడు. అవునా? ఈ వార్త కొరకు ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాను, ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నా యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ జనం దగ్గరికి వచ్చే కొద్దీ అతడు, యేసు దావీదు కుమారుడా, యేసు దావీదు కుమారుడా, యేసు దావీదు కుమారుడా, అయ్యా అయ్యా యేసు దావీదు కుమారుడని అతడు కేకలు పెడతా ఉన్నాడు. ఆ కేకలకి ఆయన ఆగుతాడని. కొంతమంది ఉంటారు కదండి, అడావిడి ఎక్కువ. వాళ్ళు అన్నారు, ఏయ్ నోర్మై, ఎందుకు అరుస్తావా, అడుక్కునేవాడివి ఎందుకు అలాగ అరుస్తావు, నోర్మై ఊరుకో అని అంటే, ఇప్పుడు అతనికి ఇంకా బాధ ఎక్కువైపోయింది. అతడు ఇంకా బిగ్గరగా 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 అరుస్తున్నాడటండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం చదువుదాం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. స్తోత్రం. ఇక్కడ నన్ను ఆలోచింప చేసినటువంటి మాట ఏంటంటే, వారేమని చెప్పారు, నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడని. వారంటే ఇతడేమని పిలుస్తున్నాడు, దావీదు కుమారుడా అంటున్నాడు. దానికి దీనికి అసలు సంబంధం ఉందా? దావీదు కుమారుడా అంటున్నాడంటే చరిత్ర తెలిసిన వాడు. ఏ కుటుంబంలో పెరిగాడు? ప్రధాన యాజకుని కుటుంబంలో పెరిగిన ప్రధాన యాజకుని కుమారుడు, చరిత్ర తెలిసినవాడు. యోధా చరిత్ర తెలిసినవాడు. యోధా వంశంలో, రాజవంశంలో జరిగినటువంటి చరిత్రను ఎరిగినవాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుందని, ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, నిత్యుడగు తండ్రిని, బలవంతుడైన దేవుడని ఆయనకి పేరు పెట్టబడుతుందని, ఆయనకి బిరుదులుంటాయని ప్రవచనం ఉంది. ఈ ప్రవచన నెరవేర్పుకి కారకుడు, మూలమైన వాడు
ఈ భూమి మీదకి ఆల్రెడీ వచ్చిన దీన్ని అంగీకరించని యూద మతం యొక్క ఆ భయంకరమైన మూర్ఖత్వాన్ని వెళ్ళగొక్కుతున్న దినాల్లో గుడ్డివాడైనప్పటికీ లోకరక్షకుడు ఎవరో, మెస్సయ్య ఎవరో, ఈ సర్వలోకానికి ఆది పురుషుడు ఎవరో, ఆది దేవుడు ఎవరో గ్రహించిన వాడై, సత్యం ఎరిగిన వాడై తానంటున్నాడు, దావీదు కుమారుడా. ఎవరి దావీదు? దావీదు మహారాజు, రాజవంశములో వచ్చిన రాజకుమారుడా. నీవు సామాన్యుడు కాదయ్యా. వీరు ఎంత మిమ్మల్ని తక్కువ చేసినా నీవు రాజకుమారుడివి, దేవాతి దేవుని రాజాతి రాజుని కుమారునివి నీవు. దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా అని మరి ఎక్కువగా బిగ్గరగా కేకలు పెడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు అలా ముందుకెళ్ళిపోయినట్టుగా వెళ్ళి అక్కడ నిలిచి, అతను ఒకసారి పిలవండి. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారా గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. యేసయ్య ఒక వ్యక్తిని పిలిస్తే అతని జీవితం మారిపోయినట్టే, వారి జీవితంలో అద్భుతం జరిగినట్టే. బిగ్గరగా చప్పలు కొట్టి ప్రభువును మహింపరుస్తాడు. ఈ రాత్రి ప్రభు మనందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మీ శాపాన్ని తొలగిస్తాను, నెమ్మది కలిగిస్తాను. మీ జీవితంలో ఏ ఏ సమస్యలతో సతమతమై ఆందోళనతో నా బ్రతుకేమైపోతుందో, నా పరిస్థితులు ఏమైపోతాయని భయపడిపోతున్నటువంటి ప్రజలారా ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు ధైర్యం నింపే దేవుడు. ఏ విషయంలో భయపడిపోతున్నారో, మీ భయానకమైన పరిస్థితుల్లో ప్రభు అద్భుతమైన కార్యాలు చేయటానికి ఆయన ధైర్యపరుస్తున్నారు. ఈ రాత్రి ఆయన నిన్ను పిలుచుచున్నాడు. గుడ్డివాణిని పిలిచిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా పిలుస్తున్నారు. ఆయన యొద్దకు వచ్చే ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు సృష్టించగలిగిన దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పగానే వెంటనే అతడు దిగ్గున లేచాడట. దిగ్గున లేచి అతడు ఒక మంచి పని చేస్తున్నాడు. అదేంటో తెలుసా? తన బట్టనట పారవేశాడట. ఆమేన్, హల్లెలూయా. నాకు ఇక అడుక్కునే అవసరం లేదు, నేను అడుక్కునే వ్యక్తిని కాను. బట్టను పారవేశాడట. చాలామంది జీవితాల్లో ఎంత కష్టపడినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనుషుల మీద ఆధారపడేటువంటి పరిస్థితులే శాపంగా వారి జీవితంలో వారిని కృంగదీస్తూ ఉన్నాయి. ఎవరినొకరిని అడిగితేనే కానీ రోజు గడవని పరిస్థితి, మనుషులపై ఆధారపడే పరిస్థితి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే ఆశ్రయించారో, ఎవరైతే ఆశ్రయించాలనుకుంటున్నారో వారందరి జీవితంలో మేలు కలుగ చేయు దేవుడు అయినా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు అడిగారు, బాబు నా నుండి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నా నుండి ఏం కోరుకుంటున్నావు? నీవు నా నుండి ఏం కావాలి? వెంటనే అతడు అంటాడు, అయ్యా నాకు చూపు దయచేయ్యా. ఈ సృష్టిని సృజించిన సృష్టికర్తవైన నిన్ను చూసే కన్నులు నాకు దయచేయండి. సృష్టికర్తను చూసే కన్నులు నాకు కావాలి. అయ్యా ఇంతవరకు ఈ సృష్టిని నేను చూడలేదు. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడిని నేను చూడాలనుకుంటున్నాను. ఈ సృష్టిని సృజించిన సృష్టికర్తవైన దేవుడు నీవే అని నేను అనుకుంటున్నాను. నీవే ఆ సృష్టికర్తవైతే నా కన్నులను తెరిపించగలవని నమ్ముతున్నాను. ఇదిగో సృష్టికర్త, నిన్ను చూసే కన్నులు నాకు కావాలి.
చూసి కూడా గుడ్డివారిగా ఉన్నటువంటి నా కుటుంబం, నా మతం, సృష్టికర్తను చూసి కూడా గుడ్డివారిగా ఉన్నటువంటి ఈ మనుషుల మధ్యలో ఇదిగో నాకే గనక కళ్ళుంటే గనక సృష్టికర్తవు నీవేనని సాక్ష్యం ఇస్తాను. నాకు కళ్ళు దయచేయి, నాకు చూపును ప్రసాదించు, నా కన్నులు తెరువు అని అడుగుతా ఉంటే, నీకంత ఆశ ఉంటే వెంటనే చూపు పొందుమని చెప్పగానే అద్భుతంగా చూసి చూడగానే ఎవరిని చూస్తున్నాడు తెలుసా? ఇప్పుడు సృష్టికర్తను చూస్తున్నాడు. కొట్టండి గట్టిగా, కొట్టండి బిగ్గరగా. సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుని చూడగానే వెంటనే ప్రభుని స్తుతించి మహిమపరిచి చూపు పొంది వెళ్ళిపోలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాడట. అయ్యా, నీకంటే క్షేమాధారం నాకేముంది? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు, ఎవరూ నాకు అక్కర్లేదు. నా కుటుంబమే నన్ను త్రోసివేసింది, నా కుటుంబమే నన్ను దయా దాక్షిణ్యం లేకుండా నిర్దాక్షిణ్యంగా గెంటి పారేసింది. కానీ కరుణామయుడా, నీ వద్దకొస్తే నా జీవితం బాగుపడుతుందని నా కుటుంబాన్ని ఎంత బ్రతిమాలినా నాకు సహకరించలేదు. కానీ ఈ రోజున మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేనేదైతే ఆశించానో అది జరిగింది. నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు అయ్యా. మీరు అనుమతిస్తే మీ వెంటే నేను వచ్చేస్తానయ్యా. యేసు ప్రభు, నీ వెంటే వచ్చేస్తానయ్యా. నే వెంబడింతును యేసు మార్గము నా జీవితాంతము వరకు, నా జీవితాంతము వరకు. నా కన్నీరు చూసిన దేవా, హృదయ వేదనను ఎరిగిన దేవా, నా భారాన్ని మోసే దేవా, యేసయ్య మీకే స్తోత్రము, యేసయ్య మీకే స్తోత్రము. లోకమంత నన్ను విడసినా, శోకమెంతో అనుభవించినా, లోకమంత నన్ను విడసినా, శోకమెంతో అనుభవించినా, లోకరక్షక నా పక్షముండగా శిక్ష నాకు లేని లేదుగా. లోకరక్షక నా పక్షముండగా శిక్ష నాకు లేని లేదుగా. నా వెంబడింతును యేసు మార్గము నా జీవితాంతము వరకు. నే వెంబడింతును యేసు మార్గము నా జీవితాంతము వరకు, నా జీవితాంతము వరకు. యేసయ్యా, 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 కన్నీరు చూసిన దేవా, హృదయ వేదనను ఎరిగిన దేవా, నా భారాన్ని మోసిన దేవా, యేసయ్య మీకే స్తోత్రము, యేసయ్య మీకే స్తోత్రము.
జీవితంలో అద్భుతాలు చేయగలిగిన యేసయ్య నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, నీ కన్నీరు చూసే దేవుడు. వ్యాధి బాధ కృంగదీసిన మరణ భయం ఆవరించిన వ్యాధి బాధ కృంగదీసిన మరణ భయం ఆవరించిన పరమ వైద్యుడు నా సంతానుండగా చింత నాకు లేదుగా. పరమ వైద్యుడు నా సంతానుండగా చింత నాకు లేదుగా. నేరంబడింతును జీవమార్గము నా జీవితాంతం వరకు. నేరంబడింతును జీవమార్గము నా జీవితాంతం వరకు. నా జీవితాంతం వరకు. యేసయ్యా 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 నా కన్నీరు చూసిన దేవా, హృదయ వేదనను ఎరిగిన దేవా, నా భారాన్ని మోసే దేవా, యేసయ్య మీకే స్తోత్రము, యేసయ్య మీకే స్తోత్రము. ఎస్ ఆమేన్. ప్రభునందు ఆనందించుదాం. నువ్వు అప్పుల్లో మునిగిపోయేమో, సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయేమో, బ్రతుకు మీద విరక్తి పుట్టిందేమో, ఐశ్వర్యవంతుడు యేసయ్య అద్భుతం చేయబడుతున్నాడు. అప్పులలో మునిగిపోయినా రక్షించే మాట వేధించినా. అప్పుల వేధిస్తున్నారా? అప్పులలో మునిగిపోయినా రక్షించే మాట వేధించినా. ఐశ్వర్యవంతుడేసు నాకు భయమీయగా, భయము నాకు లేదుగా. ఐశ్వర్యవంతుడేసు నాకు భయమీయగా, భయము నాకు లేదుగా. నేనెంబడింతును మేలు కలుగు మార్గము నా జీవితాంతం వరకు. నేనెంబడింతును మేలు కలుగు మార్గము నా జీవితాంతం వరకు. నా జీవితాంతం వరకు. యేసయ్యా 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 యేసయ్యా. Yes,
Holy Ghost overpowered the God. Spellborium, Aberbitana Hotel. Glory can power of the Lord. Young miracles, divine power of Palestine, later than a blast of Father upon it had the Lord. Even save your God. A period and fish, a bowling, and I'm in Kavla that Shala to the Abba. Loud shall we come out to the Allah. I want power to us. Jesus, I will come, the Lord. I will God say. I ran about the Lada, the Sira the Lada. I became provided the Savior. Jesus lied. Heaven provided, Lord, Almighty Lord. I could powder. Your Lord upon prayer cell I will not consider. Amen. Thank you, Lord. Jesus, come for Father. Oh Lord. Jesus. Oh. ఒక దీన కుటుంబం, వారికంటూ ఒక పెద్ద దిక్కు లేని కుటుంబం, ఒకరికి ఒకరు తోడుగా సాగిపోతున్నటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో తమ బాధని ఎవ్వరికి చెప్పుకోవడానికి అవకాశమే లేదు. ఆ కుటుంబాన్ని వెలివేసేశారు. ఆ కుటుంబానికి ఒక సాక్ష్యం లేదు. తల్లి తండ్రి ఇద్దరే పాడు పనులు చేసి వ్యభిచారపు మత్తులు, త్రాగుడికి బానిసై తన ఇష్టానుసరంగా జీవితాన్ని భార్య ఇద్దరికిద్దరే వారి పోషించుకుంటుంది. అక్క బాధ చూడలేక చెల్లి వ్యభిచారానికి అలవాటు పడుపు వృత్తిని ఎన్నుకుంది. ఈజీ మనీ. పెద్దక్క ఆ ఇంట్లో పాసి పనులు చేసి కష్టపడి సంపాదించిన డబ్బులు, చిన్నక్క వేశ్యగా మారి విస్తారమైన ధనం తెస్తున్నటువంటి పరిస్థితులు. జల్సరాయిల్లాగా మారిపోయాడు. కష్టం అంటే ఏంటో అక్కలిద్దరూ అతనికి తెలియనివ్వట్లేదు. తమ్ముడిని బాగా చూసుకోవాలి. ఈ తమ్ముడికి తెలియట్లేదు ఈ డబ్బు ఎలా వస్తుంది, వీరు ఎలా సంపాదిస్తున్నారు. ఇది ఏం అక్కర్లేదు. వాడికి కావాల్సింది మనీ కావాలి. విచ్చలవిడిగా తిరగటం ప్రారంభించాడు. అమ్మాయిలు, త్రాగుడు, వ్యసనాలు, రౌడీగా, ఇలా నానా రకాలుగా తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు పెద్దక్క చెప్పింది, రే ఎందుకురా అలా, ఆ పోకిరి వాళ్ళు, రే నీకు దండం పెడతాను తమ్ముడు, ఇది మంచి పద్ధతి కాదు. అమ్మ నాన్న ఎలా చచ్చారో చూసావా, ఇదిగో మన జీవితాలు ఇలా తగలబడ్డాయి. వాళ్లే బాగుండుంటే మనకి గత పరిస్థితి, ఒకవేళ మన ఇంటికి వస్తే వారి మీద ఎక్కడ భారం పడుతుందని ఎవరికి వాళ్ళే వదిలేశారు మనల్ని. చక్కగా జల్సాలు చేస్తున్నావు, తిరుగుతున్నావు, నీకు ఇవ్వకపోతే మమ్మల్ని తిడుతున్నావు, కొడుతున్నావు, రాత్రులు ఎప్పుడుగో వస్తావు. ఇది ఏమన్నా పద్ధతి? రే తమ్ముడు నీకు దండం పెడతాను, కాళ్ళు పట్టుకుంటుండ్రా, రే బ్రతుకు మార్చుకోరా, ప్రవర్తన మార్చుకో, అలవాట్లు మార్చుకోరా అని ఎన్నిసార్లు చెప్పినా అసలు ఏమాత్రం కూడా వినకుండా విచ్చలవిడిగా జీవిస్తున్నాడు, మూర్ఖత్వంగా జీవిస్తూ ఉన్నాడు. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు బహిరంగంగా వేల మంది ఆయన్ని వెంబడిస్తూ ఉండేవారు. బహుజనులు ఆయన్ని వెంబడిస్తూ ఉండేవారు. అలాంటి దినాల్లో బహిరంగంగా ఒక చోట వాక్యం చెప్పేటప్పుడు ఈ చిన్నమ్మాయి ఎక్కడో దూరంగా ఉండి ఈయన ఏం చెప్తాడా అని అలా వింటూ ఉన్నప్పుడు తన
తన హృదయం తెరవబడింది, పశ్చాత్తాపడటం మొదలుపెట్టింది. అయ్యో, నేను ఎంత పాపంలో ఉన్నాను, ఎంత నాశనకరమైన పరిస్థితిలో ఉన్నాను. నేను ఇదే పరిస్థితిలో ఉంటే ఏదో బ్రతుకుదేరు వెళ్ళిపోతుందని అనుకుంటున్నాను. నా శరీరాన్ని అమ్ముకునే బ్రతుకుతున్నాను, లగ్జరీగా బ్రతుకుతున్నాను. గ్రామంలో విలువ లేదు, అందరి చేత చీ అనిపించుకుంటున్నాను. అయినా సిగ్గు విడిచి బ్రతుకుతున్నాను. కానీ ఈ జీవితానికి ప్రతిఫలం నరకమని, భయంకరమైన నరకమని ఈ మహానుభావుడు చెబుతున్నాడే. చేసిన పాపాలన్నిటికీ తీర్పు ఉంటుందని, పాపం చేసిన వారికి నరకం ఉంటుందని, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదని, ఇలాంటి మాటలన్నీ ఈయన చెబుతున్నారే. ఇదే నిజమైతే గనక నేను నరకానికి వెళ్ళిపోతానా? ఈ భూమి మీద ఉండగా ఆ భయంకరమైన శిక్షను అనుభవిస్తానా? రోగాల బారినో, నాశనం బారినో, తెగుల బారినో పడి ఒకవేళ నేను ఈ విధంగా కూడా మరణిస్తాను కదా. అనేక మందిని నేను అనుభవిస్తున్నాననే తృప్తి మరో ప్రక్క, సంపాదిస్తున్నాననే మరో ప్రక్క, నేను ఈ ఆనందములో నేను కొట్టుకుని వెళ్ళిపోతున్నానే. కానీ దీని తర్వాత పరిణామం ఏంటనేది నేను ఇంతవరకు ఆలోచించలేదు. ఒకవేళ నాకు ఏదైనా HIV వస్తే, ఏదైనా రోగం వస్తే, అలాగైనా ఈ భూమి మీద నేను కుల్లి సావాలి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నాకు క్షమాపణ అవసరం, పాప క్షమాపణ అవసరం. ఈయన పరిశుద్ధ దేవుడు. ఈయన మాటలకు అనేక మంది మార్చబడుతున్నారు, జీవితాలని మార్చుకుంటున్నారు. కనుక నేను తప్పకుండా ఈ పడుపు వృత్తికి గుడ్ బై చెప్పేయాలి, ఈ వేశ్య వృత్తికి గుడ్ బై చెప్పేయాలి, ఈ వ్యభిచారపు వృత్తికి చెప్పేయాలి. శరీరాన్ని అమ్ముకునే బ్రతికే ఈ బ్రతుకు తన ప్రేమను వ్యక్తం చేసింది. యేసు నా కంపు కట్టే జీవితాన్ని సువాసనగా మార్చిన దేవుడవునవి. ఇంతవరకు నా బ్రతుకుని మార్చగలిగిన వారు ఎవరూ లేరు. నేను ఎవరి మాట వినలేదు, కానీ నీ మాట వింటే నా గుండెలు కడిగిపోయాయి. నా జీవితానికి విలువ అనేది నాకు అర్థమైంది. ఎలా బ్రతికితే విలువ కలిగి బ్రతుకుతామో. ఈ అత్తరు విలువైనది కాదు, నేను సంపాదించే సంపాదన విలువైనది కాదు. ఇదిగో పవిత్రమైన జీవితం కంటే విలువైనది ఈ ప్రపంచంలో ఏమీ లేదని, పరిశుద్ధతకు మించిన విలువైన జీవితం మరొకటి ఏది లేదని, ఎంత ధనము సంపాదించిన పాపముతో జీవించే వ్యక్తి చీ అనిపించుకోవటం తప్ప ఆ మనిషికి విలువ లేదనే సంగతి నాకు అర్థమైంది. నీవు సువాసన కలిగిన దేవుడివయ్యా. అందుకేనా మీ మధురమైన మాట, జీవము కలిగిన మాట, శక్తి గల మాట నేను వింటున్నప్పుడు నా గుండెలు కరిగిపోయినాయ్యా. ఇదిగో పూజారికుడివి నువ్వు, పరిమళ తైలం వంటి వాడువు నువ్వు. పాదాలని తుడుస్తా ఉంది అయ్యా. లెక్కలేనన్ని నా విస్తారమైన పాపాలు ఇదిగో నా తల వెంట్రుకల కంటే విస్తారమైనవి అయ్యా. నీ పాదాలు యొద్ద నా ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నన్ను కడిగి శుద్ధీకరించని తన మౌన భాషలో ప్రభు యొక్క పాదాల దగ్గర ఒదిగిపోయిందండి. పాదాల వరకు తగ్గించుకుంది. ఇది వరకు గర్వంగా తిరిగేది, ఎంత తప్పు చేస్తున్నా, ఎంత పాపిష్టి బ్రతుకుతున్నా తలెగరేసుకుని తిరిగేది. ఇప్పుడు యేసయ్య పాదాల దగ్గర తల వంచి అయ్యా నీ పాద దాసురాలనయ్యా అని తను తగ్గించుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతుంది. వెంటనే ప్రభు అనుకున్నారు, అమ్మా నీ పాపాలు, నీ విస్తారమైన పాపాలన్నీ క్షమించాను తల్లి. ఇది మొదలు కాదు, పరిశుద్ధురాలివి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని మహిమపరచాలి. థ్యాంక్ యూ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా. అలా యేసు ప్రభు వారిని తన ఇంటికి ఆహ్వానించింది. అయ్యా మా ఇంటికి రండి అయ్యా, మా ఇంటికి రండి అయ్యా. అమ్మా వస్తాలే, ఇప్పుడైతే బిజీ షెడ్యూల్ ఉంది అని అలా ప్రభు చెప్తే ఒక రోజున యేసు ప్రభు వారు ఆ గ్రామంలో అడుగుపెట్టారు. ఆ గ్రామంలో అడుగు పెట్టగానే ఇప్పుడు మార్తమ్మకి ఈ విషయం తెలిసింది.
నా చెల్లెల బ్రతుకు బాగు చేసిన వాడు యేసు అనే ఆ సంగతి ఆమె తెలుసుకుని ఇప్పుడు యేసయ్య నా చెల్లెల జీవితాన్ని బాగు చేసిన మహాదేవుడివి, మా ఇంటికి రాయి అని మార్తమ్మ వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది. స్తోత్రం, హల్లెలూయా. అలా రోజులు గడుస్తున్నాయి. యేసుప్రభువు వారు వెళ్తున్నారు. ఆ ప్రాంతం వచ్చినప్పుడల్లా ఆ ఇంటికి ఆయనే ఒక పెద్ద దిక్కుగా ఆ ఇంటికి వస్తున్నారు. వారు కూడా అలాగే భావించుకుంటున్నారు. ఎప్పుడు చూసినా అమ్మా మీరు మరి ముగ్గురు అంటున్నారు కదా, ఎప్పుడు చూసినా మీ తమ్ముడు కనిపించడేంటి తల్లి అని అంటే వాళ్ళ అక్కలకి ముందే చెప్పేశాడు. ఏమన్నా తెలుసా, అక్క ఇదిగో నా గురించి కనుక ఆ బోధకునికి యేసయ్యకి మా తమ్ముడు అలాంటి అలవాట్లు ఇలాంటి అలవాట్లు అలా తిరుగుతాడు ఎలా తిరుగుతాడని చెప్పారో మీ సంగతి చెప్తాను జాగ్రత్త. ఎలా సమర్థించి ఎలా సర్ది చెప్తారో, ఎలా మేనేజ్ చేస్తారో మేనేజ్ చేయండి. మీకేం కావాలో అన్నీ ఇంట్లోకి పట్టుకొచ్చి పెట్టేస్తాను, కానీ నన్ను మాత్రం ప్రార్థనలో కూర్చోమని అడగవద్దు. మీకేం కావాలో అన్నీ హెల్ప్ చేస్తాను, కానీ ప్రార్థనలో కూర్చోమంటే నా వల్ల కాదని జంప్ అయిపోయేవాడు. అలాంటిది ఒక రోజున మరణకరమైన వ్యాధి వచ్చింది. ఆ మరణకరమైన వ్యాధిని కబురు పంపించారు. ప్రభువా, బోధకుడా, వాడు ప్రార్థనకు రాకపోయినా వాడంటే మీకు ఎంతో ప్రేమ, ఆప్యాయంగా అడుగుతారు తమ్ముడేడమ్మా అని, చాలా మంచిది. కానీ ఇప్పుడు మీరు ప్రేమించేటువంటి ఆ లాజరు రోగి అయి ఉన్నాడని చెప్పి యేసు ప్రభు వారికి కబురు పంపించారు. కబురు పంపిస్తే ప్రభువారు వెంటనే రాకుండా 4 దినాల తర్వాత వచ్చారు. అప్పటికే చనిపోయి అతడు సమాధి చేయబడి భయంకరమైన దుర్వాసన కొట్టే పరిస్థితిలో ఉంటే అప్పుడు ప్రభువారు 4వ దినాన్న ఆ ఊరు పొలిమేరలోకి వచ్చారు. పొలిమేరలోకి వచ్చిన సంగతి మార్తమ్మ గారికి తెలిసింది. యోహాను సువార్త 11వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. అయితే నేను చెప్పదలుచుకున్నటువంటి ఒక మాట ఏంటంటే 5వ వచనం చదువుదాం. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిసెను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ ముగ్గురిని ప్రేమించారు. ఎవరిని? మార్తను, మరియను, లాజరును. ఈ ముగ్గురిని ప్రేమించారు. యేసయ్య ప్రేమించే నాటికి మార్త కేవలం ఒక వేషధారి. అంతకుముందు మరియా ఒక వ్యభిచారి. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఒక వ్యసనపరుడు, ఓ పోకిరివాడు, ఓ తుంటరివాడు, ఓ త్రాగుబోతు. ఇలాంటి వ్యక్తిని సహితం ఈ ముగ్గురిని ప్రభు ప్రేమించారు. ఈ రాత్రి ఎలాంటి వ్యక్తినైనా ప్రేమించే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకములో అన్ని రకాల మనుషులు ఉన్నప్పటికీ లోకములో ఎవరిని ఏ విధంగా పక్షపాతంగా కాకుండా ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన అందరి దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన అందరినీ సమానంగా ప్రేమించిన ప్రభువు ఇప్పుడు లాజర్ను కూడా అదే విధంగా ప్రేమించారు. అలా ఎలాంటి వ్యక్తి అయినా యేసు ప్రభు వారు లాజర్ను కూడా ప్రేమించారు. ఆ ప్రేమ ఆయన చేసిన అద్భుతంలో కనపడుతుంది. మార్తమ్మ కబురు పంపించింది. అన్న టయానికి యేసు ప్రభు వారు రాలేదని ఇప్పుడు పొలిమేరలోకి వెళ్ళింది. పొలిమేరలోకి వెళ్ళి, మేము కబురు పంపించినప్పుడు నువ్వు రాలేదు, నువ్వు ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడికి వచ్చాము, ప్రతి వారము మేము ఆరాధనలో గడిపేవాళ్ళమే, మరి మాకు కష్టం వచ్చినప్పుడు వెంటనే రావాలి కదా,
మరి మాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు రానప్పుడు, మాకు నష్టం కలిగినప్పుడు నువ్వు మమ్మల్ని పట్టించుకున్నప్పుడు నువ్వు మాకెందుకయ్యా అని మొత్తం మీద నువ్వు ఉంటే మా తమ్ముడు బాగుపడను, నీ వల్లనే నా తమ్ముడు చచ్చిపోయాడని సడామాడ తిట్టేసి కనీసం ఇంటికి కూడా రమ్మనకుండా మార్గ మధ్యలో అనగా పులిమేరలో దులిపేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఏసే అన్నారు, అమ్మా నువ్వు వెళ్ళిపోయావులే, మా గుమ్మం తక్కువద్దు అన్నట్టుగా నీవు నన్ను తిట్టుపోసి వెళ్ళిపోతున్నావు కదా, ఒకవేళ చెల్లికి ఒక మాట చెప్పు, బోధకుడు వచ్చాడని ఒక మాట చెప్పు, ఒకవేళ చెల్లి వస్తుందేమో. వెళ్ళింది. వెళ్ళి ఏమంటుందంటే, చూడండి 28వ వచనం చదవండి. ఇప్పుడు ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చాను. యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక మార్త ఆయనను కలుసుకొనిన చోటనే ఉండెను. ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూసి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకుని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావకుండునా నేను. ఇక్కడ మార్త ఏ విధంగా అయితే ఏ పదాలైతే ఉపయోగించిందో అదే పదాలు మరియ కూడా ఉపయోగించింది. కానీ మార్త మాట్లాడిన విధానం వేరు, మరియ మాట్లాడిన విధానం వేరు. మార్త చూపినటువంటి ఆ యొక్క మర్యాద వేరు, మరియ చూపిన మర్యాద వేరు. మరియ వచ్చి రాగానే పాదముల మీద పడి వినయంగా యేసయ్యను అడుగుతుంది. ఇక్కడ మనము బాగా ఆలోచన చేస్తే చాలామంది యేసుప్రభు వారిని వెంబడిస్తున్నారు, మంచిదే. చిన్న కష్టం వచ్చితే అది ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని ఆలోచించకుండానే యేసు ప్రభు వారి మీద అలిగి కోపగించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ తర్వాత జరిగే అద్భుతం ఏంటో చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే మార్త యేసు ప్రభు వారిని అంతకాలము సంబంధం కలిగినటువంటి యేసు ప్రభు వారిని కనీసం ఇంటికి కూడా రమ్మనకుండా మార్గ మధ్యలో పొలిమేరలను వదిలిపెట్టి వచ్చేసింది కోపగించుకుని. కానీ మరియ వెళ్ళి బ్రతిమాలుకుని ఇంటికి రండి ప్రభు అంటే యేసయ్య అంటున్నారు, ఇంటికి కాదు తల్లి, సమాధి దగ్గరికి వెళ్దాం పదా, సమాధి దగ్గరికి వెళ్దాం పదా. ఇదిగో ఏ మరణం మరణంగా ఉండిపోతుందని అక్క కోపగించిందో అదే మరణం ఇప్పుడు జీవంగా మార్చబడబోతుంది. ఇదిగో పద, సమాధి దగ్గరికి వెళ్దాం పద. ఇప్పటి వరకు చరిత్ర అయిపోయిందని ఎవరైతే ఇదిగో కారు కోతలు కూశారో, ఇదిగో మీ బ్రతుకుల్లో ఒక అద్భుతం నేను సృష్టించబోతున్నాను, పదండి. ఈలోపు త్వరగా మార్త పరుగునొచ్చి, అయ్యా ఇంతవరకు చేసింది చాలు, మేమేదో అనుకుంటామని ఇక్కడ యాక్ట్ చేయొద్దు, ఈ పాటికి కొంప కొట్టేసి భయంకరమైన దుర్వాసన వచ్చేస్తాడు, మాకు ఈ సానుభూతి వద్దు కానీ బాబు, నీ దారి చూసుకో. అది జరగని పని. ప్రభు అంటున్నారు, మార్త నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తా, పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఇదిగో చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఇదిగో నిత్య జీవాన్ని చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఈ లోకములో ఒకవేళ మరణం అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది, కానీ మరణం తరువాత మరో లోకం ఉంది, ఆ పరలోకాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి
మన మధ్యకు దిగివచ్చి ఇదిగో మన కళ్ళ ముందే కళ్ళ కట్టినట్టుగా లాజరును బ్రతికించిన దేవుడు ఆయన పునరుత్థానుడని రుజువుపరుచుకున్నాడు. ఇదిగో మనం మరణించిన తర్వాత మరో లోకం ఉంది, ఈ లోకంలో జీవించే ఈ జీవితమే శాశ్వతం అనుకుని ఈ భూమి మీద బ్రతకడానికి మాత్రమే ఒకవేళ తాపత్రయపడుతున్న వాళ్ళారా, రేపు ఇదిగో మనం మరణం తర్వాత మరో జీవితం ఉంది, అది యుగ యుగాలు వేల వేల సంవత్సరాలు అక్కడ ఆయనతో ఉండబోతున్నాం. ఈ బ్రతుకు మహా అయితే ఇదిగో 100 సంవత్సరాలు, ఇంకా అధిక బలం ఉంటే ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బ్రతకొచ్చేమో. కానీ అంతకు మించి ఎక్కువ బ్రతకటానికి ఏ కోటీశ్వరునికి కూడా ఛాన్స్ లేదు, అవకాశం లేదు. 70-80 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు, ఇంకా బలం ఉంటే 100 సంవత్సరాలు, అంతకు మించి బ్రతకటానికి భూమి మీద అవకాశం లేదు. కానీ ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉంది. అందుకే మన విశ్వాసం, మన నిరీక్షణ ఇదిగో ఈ విధంగా ఆయన సన్నిధిలో భక్తి చేస్తూ, ఈ సజీవుడైన దేవుడు, పునరుత్థానుడైన దేవుడు మరణాన్ని జీవంగా మార్చి రేపు ఆ పునరుత్థాన బలముతో మనల్ని నింపి యుగయుగాలు దేవదూతల వలె ఆయన మహిమగల ఆ సన్నిధిలో, ఆ పరలోకములో ఆనంద సంతోషాలు కలిగినటువంటి, ఇక మరణము లేనటువంటి ఆ లోకములో, ఆ నిత్యత్వంలో మనందరినీ చేర్చడానికి ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచి ఆయన పునరుత్థానుడిగా 40 దినాలు ఈ లోకంలో ఆనాటి కాలపు ప్రజలకి కనపడుతూ, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచిన వారు, నేను ఎలాగైతే మరణాన్ని గెలిచి తిరిగి లేచి సజీవుడిగా ఇదిగో మీ కళ్ళ ముందు నేను ఆరోహణం అవుతున్నాను, అదే విధంగా మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళబోతున్నాను. నేను రాబోతున్నాను, మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళబోతున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను కనుక నా యందు విశ్వాసం ఉంచి నన్ను వెంబడించే వారిని నాతో పాటు ఉండటానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నానని ప్రభు చెప్పకనే చెప్పారు. సదాకాలం మనతో ఉంటానని వాగ్దానం చేశారు. ఈ రాత్రి నీకు ఆ విశ్వాసం ఉంటే గనక దేవుని బిడ్డ ప్రభు సన్నిధిలో ఈ లోకంలో కష్టమైన, నష్టమైన, శ్రమైన, బాధ అయినా, ఎలాంటి పరిస్థితులైనా ఆయన గట్టిగా పట్టుకుంటే ఒక రోజున నీ పరిస్థితులన్నింటినీ తారుమారు చేసి అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఒకవేళ మన ఇంటి వారు ఎవరైనా ఒకవేళ మరణిస్తే, యేసు ప్రభువా మా కుటుంబంలో ఎందుకు ఇలా జరిగిందని అడగొద్దు. ఏదో ఒక రోజున మనందరం మరణించవలసిన వారమే, ఏదో ఒక రోజున అక్కడికి వెళ్ళవలసిన వారమే. ఈ భూమి మీద మరణం తర్వాత అది ఆనందకరమైన జీవితం. ఈ భూమి మీద నుంచి ఎంత త్వరగా ఆయన దగ్గరికి వెళ్తే అంత మహదానందాన్ని పొందబోతున్నాం. కానీ బ్రతికినంత కాలము దేవుడు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా వాటిని తారుమారు చేసి అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఆయన చేయలేనంటు కార్యాలు ఏమీ లేవు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని బిడ్డ నువ్వు నమ్మినట్లయితే బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుస్తుదాం. అందరం ఒకసారి లేచి నిలబడి ప్రభువుకి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 నన్ను దాచిపోవద్దు. 3 కుటుంబాల్లో అద్భుతాలు చేసిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు. నాన్న వాళ్ళు లేకపోయినా నీవే పెద్ద దిక్కుగా ఉండి ఆ కుటుంబాన్ని ఆదరించిన దేవుడు. ఇప్పుడు లాజరు బ్రతికిన తర్వాత యేసు వెంట వెళ్తున్నాడు, యేసు వద్ద కూర్చుంటున్నాడు, యేసుతోనే నా జీవితం అనుకుంటున్నాడు. ఇంతవరకు యేసు ఉన్న చోటికి రాని వ్యక్తి ఇప్పుడు యేసు ఎక్కడుంటే అక్కడ ఉంటున్నాడు. ఈ లాజరు అనే వ్యక్తి మరణం తరువాత దేవుడు ఆ వ్యక్తి జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యము అతడు సవి చూసిన తర్వాత, యేసయ్యా నీ విలువ తెలియక దూరంగా ఉండేవాడిని, అల్లంత దూరాన్ని ఉండేవాడిని. కానీ నీవు జీవం గల దేవుడు అని తెలియక, పరిశుద్ధుడు అని తెలియక, నీతి జీవితాన్ని ఇచ్చే దేవుడు అని తెలియక, బ్రతుకుల్ని బాగు చేసే దేవుడు అని తెలియక, మనశ్శాంతిని ఇచ్చే దేవుడు అని తెలియక ఇంతకాలం నీకు దూరం అయిపోయానయ్యా. నీవు లేని జీవితం వ్యర్థమని నాకు అర్థమైంది. ఈ మరణకరమైన, శాపగ్రస్తమైన ఆ నరకానికి వెళ్ళిపోకుండా నన్ను బాగు చేసిన దేవుడు, తప్పించిన దేవుడు. అయ్యా మీకంటే మాకు వేరే క్షేమాధారం లేదు అయ్యా. మా కుటుంబాలని ఆదరించేది మీరే అయ్యా. మా కుటుంబాల్లో మమ్మల్ని పట్టించుకునేవారు లేరు, ఆదరించేవారు లేరు, సహాయం చేసేవారు లేరు. నీవే మాకు పెద్ద దిక్కుగా ఉండయ్యా, నీవే మా కన్నీరుతుడువయ్యా.
నీవే మా బ్రతుకులకి భరోసా ఇవ్వయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా అని ఈ రాత్రి బిగ్గరగా చెప్పగలవా? అడగగలవా? యేసయ్యకి చిన్న ప్రార్థన చేయ దేవుని బిడ్డ. యేసయ్యకి ప్రార్థన చేయి. పిలువు, ఆయన దాటిపోడు. సూత్రాన్ని బతిలాడుకో, క్షమిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు ఆయన. సూత్రం స్తుతించాలి. ఒకసారి కింద వాక్యాన్ని బట్టి నిరదీలో ఒక తీర్మానానికి రావాలి. సమర్పణ కలిగి ఉండాలి దేవునికి. సూత్రం సమర్పణ. బలపరిచే దేవుడు, సూత్రుని కన్నీరు తుడిచే దేవుడు. సూత్రం అడుగుతావా? ఒక్కసారి అడుగుతావా? సూత్రం యేసుని చేర్చుకో, యేసు మాటిను. సూత్రం ఈ సమ్మెలో సూత్ర ఐజాక్ పాల్ గారు ఉన్నారు, వారు వచ్చి ప్రార్థించేస్తారు. అలాగే విజయవాడ నుంచి వచ్చిన వాసు గారు ఆశీర్వాదం చెబుతారు. ఈ రోజులో మా మధ్య మీరు ఏర్పరిచేసినటువంటి మీటింగ్స్ని బట్టి స్తోత్రాలయ్యా. ఈ సందర్భంగా ప్రభు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నీవు. లోటైన లోపమైన జీవితాలను చక్కదిద్దగలిగిన దేవుడవు నీవు. ఎందరి జీవితాలలో అయితే అవసరతలు ఉన్నాయో, ఎందరైతే ఏదైనా అవసరమని అడుగుచూ ఉన్నారో, అడుగు వాటినెల్లా అనుగ్రహించిన నా దేవా. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడినని వాగ్దానం చేసిన నా తండ్రి, ఎందరు మీ హృదయము ఎంత నిలిచి ప్రభువా కనికరించండి, కనికరించండి, కనికరించండి అని అడుగుతున్నారో అటు ప్రతి జీవితాన్ని ఇప్పుడు మార్చండి, ప్రతి జీవితాన్ని మార్చండి. రూపాంతర పరిచే దేవుడవు నీవే, నూతన పరిచే దేవుడవు నీవే, నిత్య నూతనంగా మమ్మల్ని మార్చగలిగిన దేవుడవు నీవే, నూతన జీవితాలుగా మమ్మల్ని అభిషేకించగలిగిన దేవుడవు నీవే. కనికరమ కలిగిన నా ప్రభువా, మీ ఆత్మచేత ప్రతి ఒక్కరిని నింపి తృప్తిపరచండి. నా దేవుని పరిశుద్ధ నామం పేరిట నేను ప్రార్థన చేయగాక. తోడ్పాటు నడిపింపు జరిగిన ఈ కూడికలో కూడి వచ్చిన వారికి, ఏర్పాటు చేసిన దైవజనులకి, జరగబోవు మీటింగ్స్కును దైవజనులకును సర్వదా శక్తివంతమైన తన కృపా మహదైశ్వరం చొప్పున నింపి బలపరిచి ఆత్మ కార్యముల చేత, అభిషేక కార్యముల చేత, పరిశుద్ధ కార్యముల చేత, స్వస్థతల చేత, మేలు చేత నింపి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదించిన దైవజనులకు పిచ్చైకి వందాలు, ఐజాక్ పాల్ గారికి పిచ్చైకి వందాలు, అందించిన రేజర్ గారికి పిచ్చైకి వందనాలు.